నేను ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం గడ్డ జనసేన అడ్డ అంటారు. ఆ తర్వాత తెలంగాణలో పాలమూరు గడ్డ జనసేన అడ్డ కాబోతుంది. మీరు చూడండి, పాలమూరు గడ్డ జనసేన అడ్డ అవ్వకపోతే అప్పుడు అడగడం. ఇందాక చెప్పారు మన వాళ్ళు ఇక్కడ నిలబడ్డ వ్యక్తులంతా మీరు చూస్తే మిగతా పార్టీలు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎవరికి సీట్ ఇచ్చినా ఎవరికి ఏది ఇచ్చినా సరే వాళ్ళు ధనవంతులకు ఇస్తారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఒక ప్లంబర్ నుంచి ఈ రోజు ఒక అతను కార్పొరేటర్ గా ఎదిగారు. అలాగే ఒక రిటైర్డ్ అయిన ఎస్ఐ. అంటే ఒకటి పేదవాళ్ళకి లేకపోతే చదువుకున్న వాళ్ళకి, అంతే తప్ప ధనవంతులను ఎంకరేజ్ చేసే పార్టీ కాదు మా జనసేన పార్టీ. కాబట్టి అలాంటి పార్టీకి మీరు ఈసారి ఓటేయాలి. ఆల్రెడీ కారుకు ఏసీ 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 అలసిపోయారు, చేతికి వేసి మోసపోయారు. ఇప్పుడు గ్లాసుకు వేసి తెలంగాణ మోసంగా చూపించండి. పాలమూరు గ్లాసు కనపడితే గుద్దేదే, ఇది ఆలోచించే పనే లేదు. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు ఎవరంటే ఏం చెప్తాం? మోడీ గారు అని చెప్తాం. అలాంటి మోడీ గారే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి నిబద్ధతకి ఫిదా అయిపోయారు. మరి ఈ తెలంగాణలో ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ, అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి కానీ వీళ్ళకి బాగా నచ్చిన వ్యక్తి గద్దరన్న. అలాంటి గద్దరన్నకు కూడా బాగా నచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఈ విషయం గమనించాలి. అలాగే ఇదే తెలంగాణలో మీ అందరికీ నచ్చిన సినిమా వ్యక్తి ఆర్ నారాయణమూర్తి గారు. అలాంటి ఆర్ నారాయణమూర్తి గారికి కూడా బాగా నచ్చిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మీరందరూ గమనించుంటారు, మీ తెలంగాణకి ఎప్పటికీ గుర్తుండిపోయే బలగం లాంటి సినిమా ఇచ్చిన ఒక వ్యక్తి, మా జబర్దస్త్ వ్యక్తి.